ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభుపేట ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి రెక్కల నీడలో ఆయన దాచి భద్రపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ప్రత్యేకమైన దినం. దేవుని యొక్క మహా ఉచితమైన కృప, ప్రభు యొక్క దయావాత్సల్యతను బట్టి దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపిన దినం అనగా నా పుట్టినరోజు. సో దేవుని యొక్క కృపతో ఆయన ఇంతకాలం నన్ను కాపాడాడు. ఎన్నో సమస్యలు, పోరాటాలు, బాధలు, వేదనలు, సేవకు రాక మునుపు, సేవకు వచ్చిన తర్వాత నాకు కలిగిన అనుభవాలు, నాకు ఏర్పడినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి ఆయన కృపను బట్టే నన్ను నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దేవుడు అనేక పోరాటాల్లో నుండి, అనేక బాధల్లో నుండి, అనేక సమస్యల్లో నుండి, అనేక కన్నీళ్ళ యొక్క అనుభవాల నుంచి దేవుడు అన్నీ కూడా ఒక పాఠంలాగా నాకు నేర్పుకుంటూ వస్తున్నాను. నేను ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, తొట్టిల్లిన సందర్భాలు ఉన్నాయి. నా బ్రతుకులో, నా ఆలోచనలో, నా మాటలో, నా చూపుల్లో నేను పొరపాట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దయగలిగిన దేవుని కరుణాహస్తం నన్ను విడవలేదు, నన్ను ఎడబాలేదు. ఆయన కృప నాకు దూరం కాలేదు. ఎన్నోసార్లు నేను ప్రాధేయపడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నా పొరపాట్ల నిమిత్తం, నా అతిక్రమాల నిమిత్తమై, నా మాట, చూపు, ఆలోచన, క్రియ, నా యొక్క సమస్త విషయాలలో ఆయన సన్నిధిలో నేను చేసుకున్నటువంటి ప్రార్థనలు కరుణించి, వాత్సల్యం చూపించి, అతిక్రమాలన్నిటి నుంచి, అపవిత్రత నుండి దేవుడు నాకు విడుదల కలుగు చేసి, సేవకు రాక మునుపు, సేవకు వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని పొరపాట్లు చేశాను. వాటన్నిటిని దేవుడు మన్నించి ఆయన కృపను బట్టి మరలా నన్ను ఆయన యొక్క సన్నిధిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ సందర్భంలో దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదుడు పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో దేవుని కృపై ఉన్నాను. ఈరోజును కూడా నేనేమై ఉన్నానో అది దేవుని కృపే తప్ప నా అంతటా నేను కాదు. నా యొక్క సొంత జ్ఞానమో, బలమో, శక్తో ఏది కాదు. నేనేమై ఉన్నానో దేవుని కృప. కృప అంటే యోగ్యత లేని బ్రతుకుకు యోగ్యత కలుగు చేయటమే కృప. అందుకనే దేవుడు అన్నాడు కదా, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా శాశ్వత కృప అంటే అనుక్షణం యోగ్యత లేకపోయినా యోగ్యత కలుగు చేస్తూ ఒక స్థాయి నుండి ఒక స్థాయికి, ఒక స్థితి నుండి మరొక స్థితికి మనం రావాలంటే, మనం వెళ్ళాలంటే ఆ కృప ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. కానీ సొంత బలమో, సొంత జ్ఞానమో, సొంత శక్తో, సొంత టాలెంట్స్ని బట్టి మనం ఆ స్థితికి వెళ్ళలేం. దేవుని కరుణ హస్తం మనకు తోడుగా లేకపోతే. నేను ఆ మధ్య గమనించాను, కొంతమందిని భిక్షగాలుగా కనబడుతున్న వాళ్ళని చూశాను. నేను ఒక వీడియోలో, కొన్ని షార్ట్లలో నేను గమనిస్తే వాళ్ళు భయంకరంగా రూపం కూడా భిక్షగాలుగా ఉన్నారు. భిక్షగాలుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఆ మాటలు వింటే వారి యొక్క టాలెంట్స్ మామూలు కాదు. డబుల్ డిగ్రీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఎంతో ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళ యొక్క ఇంగ్లీషు, ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ మామూలుగా లేదు. అసలు వీళ్ళు పిచ్చోళ్ళు ఏంటి, వీళ్ళు భిక్షగాళ్ళు ఏంటి అన్నటువంటి పరిస్థితి నేను గమనించాను. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, బట్ వాళ్ళ జీవితాలన్నీ కూడా భిక్షమెత్తుకునే స్థితికి వెళ్ళిపోయాయి. సరైన ఉద్యోగం లేక, వ్యాపారం లేక, జీవితాలు లేక, కుటుంబాలు చంద్రవందర అయిపోయి, ఎంత టాలెంట్లు ఉన్నా రావలసిన ఉద్యోగం రాలేక, పొందవలసిన స్థాయి పొందలేక, తన తోటి వాళ్ళందరూ గొప్ప ఆఫీసర్లు అయితే తను చదివి కాలేజీకి కూడా ఫస్ట్ వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజున సరైనటువంటి విషయాలు, జీవితాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితి. ఎందుకు పనికిరాని నా బ్రతుకును ప్రభు కరుణించి కృప వెంబడి కృపనివ్వబట్టే దేవుని సన్నిధిలో ఈరోజు నేను నిలబడి ఉన్నాను. దేవుని యొక్క సేవకుడుగా కొనసాగే అర్హత, ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప వెంబడి కృపే ఆయన యొక్క సన్నిధిలో ఈ విధంగా నేను నిలబడడానికి
దేవుని యొక్క బలము, అభిషేకం నాకు తోడే ఉండి నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. ఇదంతా కూడా కేవలం దేవుని కృపయు, అలాగే సంఘ బిడ్డల ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన, నా తోబుట్టువుల యొక్క దైవజనుల యొక్క ప్రార్థనలు, అలాగే తోటి సేవకుల యొక్క ప్రార్థనలే ఈరోజు ఆయన కృపలో నన్ను దేవుడు నిలబెట్టాడు. కాబట్టి దేవుని సేవకుడిగా నేను మీ అందరినీ చేతులు జోడించి బ్రతిలాడుతున్నాను. మీ ప్రార్థన సహాయం నాకు అవసరం. నేను ఆస్తులు అడగట్లేదు, మీ యొక్క డబ్బులు అడగట్లేదు. మీ ప్రేమతో కూడిన ప్రార్థన, మా మీద మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ దయను ఇంకనూ కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు కృప మనకు విధంగా తోడై ఉండి, కృప వెంబడి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ, యోగ్యత లేని మన బ్రతుకుల్ని ఆయన మహిమార్థమై ఆయన నడిపించి తన నామాన్ని ఆయన గణపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి, మీ పాదాలు స్తోత్రం. మీ దాసులు పితరులు పౌలు గారు చెప్పినట్లుగా నేనేమై ఉన్నానో మీ కృపై ఉన్నాను. ప్రభువా, ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మీ వాత్సల్యతతో, మీ ప్రేమతో ప్రభువా అయ్యా నాయన గత కాలమంతా నన్ను కాపాడి ఆయన మీ యొక్క నాయన కృపను నా ఎడల కనపరిచారు. 52 సంవత్సరాలు నన్ను కాపాడేవయ్యా. అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. మరి మీ కృప చేత అయ్యా మరింతగా నాయన అయ్యా మీరు ఎక్కడిలో దాచాను. నా యొక్క చివరి శ్వాస ఎప్పుడో నాకు తెలియదు, నా చివరి రోజు ఎప్పుడో నాకు తెలియదు. కానీ నన్ను మీరు ఈ భూమి మీద నిలిపినంత కాలం అయ్యా మీ నామఘనత కొరకే నేను బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా. నేనప్పుడు బలహీనుడు, అప్పుడే బలవంతుడని అయ్యా దావీదుడు పౌలు చెప్పినట్లుగా, అవును తండ్రి, నా బలహీనతల్లో మీ బలము నన్ను బలపరుస్తుంది కనుక మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా, మీ ద్వారా మేము శక్తిమంతులుగా, మీ ద్వారా మేము విశ్వాసపూర్ణులుగా, పవిత్రాత్మ దేవ మీ ద్వారా మేము నాయన ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి నిందారహితులుగా, సంపూర్ణులుగా, పరిశుద్ధతను కలిగిన మహిమగల సంఘముగా మీ ఎదుట మేము నిలబడేటట్లుగా మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయినా నా కోసం ప్రార్థన చేసినటువంటి దైవజనుల కొరకు అయ్యా, తల్లిదండ్రుల కొరకు, నా తోబుట్టుల కొరకు, సంఘ బిడ్డల కొరకు, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యా స్నేహితులు అయినా, అలాగే నేను మీ పేరట ఉన్నటువంటి నీ పరిశుద్ధమైన సమూహం ఈ యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అయ్యా నన్ను ప్రేమిస్తూ నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపయు, కాపుదల, సమాధానం నిండుగా దయచేయండి. మీ రెక్కలలో దాచునైనా మీ కృప వెంబడి కృపనివ్వండి, బలపరిచి నడిపించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజుకి నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే కేవలం మీ కృప మాత్రమే. ప్రభువా, మీరు అక్కడి పర్యంతం మీరు కోరుకున్న పరిశుద్ధ జీవితాన్ని కలిగి మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో కూడా ఎక్కడ అపవిత్రాత్మకు, అపవిత్రమైన క్రియలకు చోటివ్వక మీ సన్నిధిలో మీరు కోరుకున్నటువంటి నిర్దోషమైన, మహిమ కలిగిన, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీకు మహిమ తెచ్చే పాత్రగా ఉండటం సాయం చేయండి. నేనేమై ఉన్నానో మీ కృపై ఉన్నానని మరొకసారి మీ పాదాల దగ్గర తెలియచేస్తున్నానయ్యా. గురించి నాయన మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పెట్టుకున్నాయన నా జీవితం నాది కాదు అయ్యా, మీరు నన్ను విలువ పెట్టి కొన్నారు. ఈ భూమి మీద మీ చిత్తాన్ని మేము చేసి మీ ఎదుట నిలబడిన రోజున మీ ద్వారా బల, నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే యోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ప్రతి వారికి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రభుపేట అందరికీ వందనాలు.
దేవుని యొక్క కృపయు కాపుదల సమాధానం నాకును అలాగే దేవుని బిడ్డలందరూ మనందరికీ అనుగురించి ఆయన రాకడికి రాజ్యానికి మనల్ని ఆయన సిద్ధపరచున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని పరిచయం ఈ విధంగా మీరు ప్రేమిస్తూ ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్నటువంటి ఈ వాక్యాలన్నీ మీరు వింటూ ప్రభు రాకడికి బలపడుతూ ఆయన సన్నిధిలో మీరు ముందుకు కొనసాగించబడాలని నా చిన్న ప్రయత్నం, కోరిక, ప్రార్థన. ప్రభు మనకు ఆ విధంగా ఆయన యొక్క చిత్తం మనకు నెరవేర్చి తన నామమున ఆయన మహిమపరచుకుంటున్నారు. హల్లెలూయా.